కూటమి ప్రభుత్వంలో కొన్ని కంపెనీస్కి ఎకరా భూమి 99 పైసలకే అమ్మేస్తుంది. కొంతమందికి ఎకరా 50 రూపాయలకి అమ్మేస్తుంది. విశాఖపట్నం లాంటి మహానగరంలో ఇంత కారు చౌకగా అమ్మేస్తూ పోతుంది కూటమి ప్రభుత్వం. టీసీఎస్ కంపెనీకి అయితే 99 పైసలు, మన అదేది ఉర్సా క్లస్టర్స్కి 50 రూపాయల చొప్పున అమ్మేశారు. ఇలా వాళ్ళకి ఇష్టమైన రీతిలో భూముల్ని అమ్ముకుంటూ పోతున్నారు. దాన్ని ఎవరైనా సరే ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు లేకపోతే దాడులు ఆ వ్యవహారం ఇంకో లెక్క. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మరో దోపిడికి కూడా సిద్ధమైపోయాడు. అంటే కూటమి ప్రభుత్వం వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి 1000 రూపాయలకి ఎకరా అంట లీజుకి ఇచ్చేశారు. ఎకరా 1000 రూపాయలు. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి 2 ఎకరాల భూమిని కేటాయించారు. 33 ఏళ్ల పాటు లీజు కంట. 1000 రూపాయలకి ఎకరా భూమి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి 2 ఎకరాలు కేటాయించేశారంట. 33 ఏళ్ల పాటు లీజు. చూడండి మీరే. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయానికి 2 ఎకరాల భూమిని కేటాయించి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంపై తనకున్న అభిమానాన్ని కలెక్టర్ విజయకృష్ణన్ చాటుకున్నాడు. తుమ్మలపాల సర్వే నెంబర్ 608/10లో కోట్ల విలువైన పోరంబోకు భూమి 2 ఎకరాలను ఏడాదికి ఎకరా 1000 రూపాయల చొప్పున 33 సంవత్సరాలకు లీజుకి ఇస్తూ గత నెల 28వ తేదీన ఉత్తర్వులు కూడా జారీ చేశారు. మంత్రివర్గ ఆమోదానికి పెడితే వివాదాస్పదమవుతుందని అడ్డదారిలో తెలుగుదేశం పార్టీ ఈ స్థలం పొందింది. జిల్లాలో తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యేలు ఎంపీ మెప్పు పొందడానికి కలెక్టర్ 2 ఎకరాల భూమిని బహుమతిగా ఇచ్చారనే విమర్శలు కూడా గట్టిగా వినపడుతున్నాయి. ప్రతిగా తాము చెప్పినట్లు వింటున్న కలెక్టర్ విజయకృష్ణన్ భర్త అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న దినేష్ కుమార్ను జీవీఎంసీ కమిషనర్గా తీసుకురానున్నట్లు కూడా తెలుస్తుంది. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు 2024 జూలై 22న చేసినటువంటి దరఖాస్తును అనుసరించి 2 ఎకరాల భూమిని కేటాయించినట్లు కలెక్టర్ గారు పేర్కొనడం కూడా జరిగింది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇలా చేస్తే గగ్గోలు పెట్టేటువంటి పచ్చ మేధావులు, పచ్చ మీడియా దీన్ని ఏమంటారో ఒకసారి చెప్పాలి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా అలా కొంతమేరకు ఇచ్చుకుంటే దాని మీద ఏ విధంగా నెగిటివ్ ప్రచారం చేశారు కూడా మనం చూసాం. చేశారు కదా బీభత్సంగా. ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, మహాన్యూస్ వాళ్ళ యాంకర్లు, దాంట్లో కొంతమంది పచ్చ మేధావులు, వాళ్ళ సోషల్ మీడియా, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, అదేవిధంగా పవన్ కళ్యాణ్, మరోవైపు బీజేపీ, ఇంకా వీళ్ళ ముసుగులో కొంతమంది మేధావులు ఉన్నారులే. ఆ మేధావులు అబ్బో నా సామి కట్టే ఇరగదీశారు కదా. మరి దీన్ని ఏమంటారో ఒకసారి ఆ మేధావులందరూ కూడా ఒకసారి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల కోసం ప్రభుత్వ భూములను దోచుకుందని చెప్పేసి ప్రచారం చేశారు కదా. ఆనాడు బీభత్సంగా తప్పుడు ప్రచారం చేశారు కదా. అధికారంలోకి రాగానే తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ను కూడా కూలగొట్టారు కదా. ప్రతి జిల్లాలో నిర్మిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూలగొట్టాలని చెప్పేసి కూడా చూశారు కదా, ప్రయత్నాలు కూడా చేశారు కదా. మరి ఈరోజు మీరు ఎకరా 1000 రూపాయల లీజుకి తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకు 2 ఎకరాలు అనకాపల్లిలో ఎలా కేటాయించుకున్నారు? ఇది దోపిడీ కదా. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీటిని ప్రశ్నించారా మీరు? మిగతా మేధావులంతా కూడా డిబేట్లు పెట్టి మాట్లాడకూడదా? మనవాడు అధికారంలో ఉంటే ఏది చేసినా కరెక్టే, మనవాడు అధికారంలో లేకపోతే అన్నీ తప్పే. ఏంది ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని చెప్పుకోవచ్చు. దీన్ని కూడా మళ్ళీ కొంతమంది సర్ది చెప్పుకునే ప్రయత్నం కూడా చేస్తారేమో. గతంలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేశారు కదా, అసత్య ప్రచారాలు చేశారు కదా. మరి దీన్ని ఏమంటారయ్యా? ఏకంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి సపోర్ట్ చేసే కలెక్టర్ భార్యలే ఈ విధంగా సైన్ చేస్తూ పోతున్నారు. వాంటెడ్గా ఇలా చేశారంటే నెక్స్ట్ ఇరుక్కునేదంతా కూడా ఇటువంటి కలెక్టర్లే. అవసరమా? ఎనీహా ఒకవేళ రాజ్యాంగంలో రాసి ఉండి ఇవ్వచ్చు అని చెప్పేసి ఉంటే ఎవరేం చేయలేరు, ఇవ్వచ్చు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది కూడా కరెక్టే కదా ఆనాడు. మరి ఆనాడు వాళ్ళు చేసింది కూడా కరెక్టే కదా. మరి ఆనాడు ఎందుకు తప్పుడు ప్రచారం చేశారు? ప్రజల్లోకి ఎందుకు దీన్ని ఒక విధమైనటువంటి తప్పుడు ప్రచారంగా తీసుకెళ్లారు? మీరు చేసిన కరెక్ట్ అయితే ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది కూడా కరెక్టే. మరి దాని మీద ఎందుకు మీరు డిబేట్లు పెట్టి తప్పుడు మాటలు మాట్లాడారు? వీటన్నిటిని కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. గత
4-5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తప్పుడు ప్రచారం చేసింది, తప్పుడు వార్తలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళిందో ప్రజలందరూ కూడా ఒకసారి చర్చించుకోవాలి. వీళ్ళు చేస్తేమో కరెక్ట్ అంట, వేరే వాళ్ళు చేస్తేమో తప్పు అంట. చూడండి, గమనించండి ప్రతి ఒక్కరు కూడా.